పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్య మందిర నిర్మాణ పనులు ఆలస్యం అవ్వకుండా త్వరగా పూర్తయ్యేలాగా ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జనవరి 21వ తేదీ ఉదయం 9:30కు ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా వేడుకుంటున్నాను. నేటి యొక్క దేవుని మాట యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు మార్గమును గురించి మనము యోచన చేస్తున్నట్లయితే కొంతమంది అనుకుంటారు ఇది ఒక మతము లేదా మనుషులను వేరే మతాల్లోకి మారుస్తుందని. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గం అంట అంధకార పరిస్థితులు ఉన్న వారును, ఈ లోకములో వెలువేయబడి అపహాసించబడి అవమానించబడి దిక్కుచోటు లేని పరిస్థితులు ఉన్న వారును ఆయన తన ప్రేమతో, తన కృపతో, తన వాత్సల్యముతో ఆదరించే మార్గం. అందుకని అంటున్నాడు, నేను లోకమునకు వెలుగుగా వచ్చాను. ఇక్కడ వారందరూ కూడా ప్రకాశమయం చేయడం కొరకు. ఎందుకనగా ఈ లోకములో చూచినప్పుడు అనేక మంది తెలియనక పాప అంధకారంలోకి వెళ్ళిపోయి చీకటి మయములో వారెన్నడూ కూడా తేరుకొని పరిస్థితిలో ఉండిపోతున్నారు. అలాంటి వారిని రక్షించడం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకము వెలుగుగా వచ్చినాడు. ప్రియకుమారుడు మాతే, ఒకవేళ ఈరోజు మన జీవితంలో కూడా ఏదైనా పాపము మనల్ని ఆవరించినదా, ఏదైనా పాప స్థితి ద్వారా మనం బయటపడలేకున్నామా, అయితే క్రీస్తు ఒక నిజమైన మార్గము. ఆయనలోకి నువ్వు వచ్చినట్లయితే ఆ వెలుగుని ప్రకాశింపచేయబోతుంది. ఒకవేళ క్రీస్తు ఎరిగి కూడా నువ్వు దూరంగా ఉన్నావా, ఇంకా రాలేకపోతున్నావా, అయితే ఇదే మంచి సమయము. ఆయనను ప్రకాశించడానికే ఆయన లోకమునకు నిజమైన వెలుగుగా వచ్చినాడు. ఆయన సన్నిధిలో ఒక్కసారి వేడుకున్నట్లయితే ఆయన పట్ల కృప చూపబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి ఉన్నాను తండ్రి, నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. నేను మమ్మల్ని వెలిగించడం కొరకు వచ్చినారు ప్రభా. ఇగో నీ మార్గమును సరైన రీతిగా అనుసరించుటకు సహాయం దయచేయండి. నీ కృపతో మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరిచి నీ ఆశీర్వాదంతో నింపమని యేసు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన దుండండి, ఆయన వెలిగించి లోకమునకు ప్రకాశమంగా మలచును గాక. ఆమేన్.